సో ప్రెజెంట్ హైకమాండ్ అయితే ఈ డిప్యూటీ సీఎం రచ్చ గత కొద్ది రోజులుగా జరుగుతున్న దానిపైన ఒక ఎండ్ అయితే పెట్టింది. అది కొద్ది రోజుల తర్వాత ఏదో మీటింగ్ తర్వాతనే ఏదో తర్వాత అంటే ఎండ్ చెప్తామన్నారు. అని చెప్పలేము, ఒక బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. అయితే గత ఒక 4-5 రోజుల నుంచి కూడా డిప్యూటీ సీఎం ఇక్కడ చూసినా కూడా ముఖ్యంగా టీడీపీ వర్గాల్లో కొంతమంది కీలక నేతలే దీని గురించి మాట్లాడుతున్నారు. అయితే పార్టీ గురించి ఎప్పటి నుంచో కూడా కష్టపడుతూ పార్టీకి సపోర్ట్ గా ఉంటూ వస్తున్న వ్యక్తి నారా లోకేష్. ఆయన ఐటీ శాఖకు ఉన్నాడు ప్రజెంట్. సో ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ సంగతి మాకు తెలియదు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే మీరు ఏదైతే ఈ విషయాన్ని చెప్తున్నారో ఇప్పుడు వచ్చి మాట్లాడకుండా, ఎప్పుడైతే మీ ప్రభుత్వం గెలిచిందో అప్పుడు పదవుల గురించి మాట్లాడుకున్నప్పుడు మీ యొక్క ప్రతివాదన మీరు వినిపిస్తే అప్పుడు ఏ నిర్ణయం తీసుకునే వాళ్ళు ఆలోచించేవారు అప్పుడు. కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం సంబంధించి హైకమాండ్ మాత్రం ఒక బ్రేక్ వేసిందనమాట. సో మీరు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా మేము ఇంత తొందరగా డెసిషన్ తీసుకోలేము, మీరు పొరపాటు పడి మాట్లాడుతున్నారా లేకపోతే ఏదో తొందరలో మాట్లాడుతున్నారా, ఎట్లా మాట్లాడతారు మీకే వదిలేస్తున్నాం, మీరు ఇంకొకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు. అలాగే ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆయన పరిపాలన చాలా చక్కగా చేస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. పక్క రాష్ట్రం వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ప్రతి ఒక్కరు కూడా పొగడ్తలో ముంచెత్తున్నారు. సో అలాంటి వ్యక్తి పరిపాలన వదిలేసి మీరు నారా లోకేష్కి ఏమంటున్నారు ఒకసారి ఆలోచించుకోండి. అదే విధంగా మీరు ఎవరెన్నిసార్లు ఇంకా ఎన్ని రోజులు దీన్ని పొడిగించినా కూడా మేము మాత్రం దీనికి ఒక బ్రేక్ వేస్తున్నాము. హైకమాండ్ కానీ కేంద్రంతో కానీ టీడీపీ కూటమితో కానీ మొత్తం పొత్తులో అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత దీని గురించి ఒక డెసిషన్ తీసుకొని అప్పుడు మీకు చెప్తాము. అప్పటి వరకు ఎవరు కూడా మాట్లాడకండి. ప్రాబ్లం కూడా ఒక 2-3 ఉన్నాయి. ఒకటి, జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని పొడిగించారు. సరే మీరు డిప్యూటీ సీఎం మాకు సీఎం ఇవ్వండి, అక్కడ కూడా ఇంకొంచెం రచ్చ ఎక్కువైంది. ఇక డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు మరి నారా లోకేష్ కి అది ఇష్టం ఉందా లేదా అనేది పక్కకు పెడితే ఆయన గురించే మాట్లాడుతున్నారు కాబట్టి లేదు అట్లా మాట్లాడకండి అని చెప్పేసి ఆయన ఆ నాయకులు ఎవరెవరికైతే ఉన్నారో వాళ్ళకి చెప్తే అయిపోతుంది. అంటే ఒక గొడవని పొడిగిస్తున్నారు తప్పించి దానికంటూ ఒక ఎండ్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరు ఏంటి అనేది పక్కకు పెడితే అసలు ఆ హోదాకి తగ్గట్టుగా పని చేస్తుంది ఎవరు? పంచాయతీ రాజ్, ఆయనకున్న మిగతా 5 శాఖలు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అన్నిటిని కరెక్ట్ గా చేస్తున్నప్పుడు ఆ శాఖలలో ఆయనకు ఒక శాఖ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆయన ఐటీ మినిస్టర్ గా ఆయన చేయాల్సిన ఏదైతే వృత్తులు ఉంటాయో అన్ని కంప్లీట్ చేయమనండి. అట్లా కాకుండా అంటే మన పార్టీలో ఉన్న వాళ్ళని మనమే వెన్నుపోటు పడడం కరెక్ట్ కాదనేది పక్కన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక బెనిఫిట్ అన్నమాట. ఎప్పటి నుంచో వైసీపీ వాళ్ళు అంటే కాచుకొని కూర్చున్నారు. సో ఇది ఒక మంచి పాయింట్ దొరికింది. ఆల్రెడీ వాళ్ళు అల్లుకోవడం స్టార్ట్ చేశారు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే హైకమాండ్ మాత్రం ఈ రచ్చకు మాత్రం బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. మేమందరం కూడా కలిసి మాట్లాడుకొని కూటమిలో ఉన్న వాళ్ళందరం కూడా హైకమాండ్ అంతా కూడా ఒకసారి మాట్లాడుకొని అప్పుడు నిర్ణయం చెప్తాం. అప్పటి వరకు ఎవరు కూడా దీని గురించి మాట్లాడదనే విధంగా అయితే చెప్పడం జరిగింది.